జై శ్రీరామ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒక టాపిక్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే హిందువుల ఆస్తులను పంచేస్తారు. ఎందుకంటే ఆస్తులు ఉన్నది భారతదేశంలో హిందువులకు మాత్రమే. ఎందుకంటే హిందువులు ఇద్దరే పిల్లల్ని కన్న తర్వాత ఇంకా మిగిలిన టైం అండ్ ఎనర్జీతోని వాళ్ళు చేసేది ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవడం. నేను మీకు ఒక చిన్న కథ చెప్తా. ఈ ఆస్తి పంపకం ఎట్లా జరుగుతుంది అన్న విషయం. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఒక అబ్దుల్లా తన 4 భార్యలు 20 మంది పిల్లల్ని వేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మన బ్రదర్స్ లాంటి వాళ్ళు అతనికి ఎలక్షన్ ఐడి ఆధారు ఇప్పించిన తర్వాత అతను వచ్చేసి ఒక రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి చేరిండు. రామ్ ప్రసాద్కి పెద్ద వ్యాపారం ఉంది, ఒక భార్య 2 పిల్లలు. ఈ అబ్దుల్లా వెళ్ళేసి మన బంగ్లాదేశీ అబ్దుల్లా పోయి రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి కూర్చున్నాడు. రామ్ ప్రసాద్ ఊకే తిడుతున్నాడట అబ్దుల్లాని. తిడుతుంటే అప్పుడు రామ్ ప్రసాద్ భార్య అడిగిందంట అబ్దుల్లా నిన్ను సార్ ఊకే తిడుతుంటే నీకు కోపం రాదా అని అడిగిందంట. అప్పుడు అబ్దుల్లా చెప్పిండంటే సార్ పనిచేసేది నా కోసం నా పిల్లల కోసమైనా, ఆయన అప్పుడో మాట ఇప్పుడో మాట అంటే తప్పేమున్నది మేడం అని అన్నాడంట. అప్పుడు రాంప్రసాద్ భార్య అన్నదంట, మా ఆయన నా కోసం నా పిల్లల కోసం పనిచేస్తుంటే వీడేంది వాడి పిల్లల కోసం వాడి పిల్లల కోసం పనిచేస్తున్నాను అని అట్లెట్లా చెప్తున్నావు, మా ఆయన మా కోసం కదా పనిచేసేది అని అంటే, మేడం నీకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది, నాకు మొత్తం 12 మంది కొడుకులు 8 మంది కూతుర్లు ఉన్నారు. నా కొడుకులల్లా ఎవడో ఒకడు నీ కూతుర్ని లేపుకెళ్ళిపోతాడు, దాన్ని మీరు లవ్ జిహాద్ అని మొత్తుకుంటారు తప్ప ఏం చేయలేరు. అట్లా తీసుకుపోగానే నా కొడుక్కి సగం ఆస్తి వచ్చినట్టే కదా, అప్పుడు సార్ ఆస్తి సగం నాకు వచ్చినట్టే కదా, నా పిల్లలకు వచ్చినట్టే కదా అని అన్నాడు. ఈ లొల్లి అయితే ఉన్నప్పుడు నీ కొడుకు ఊకుంటాడా? ఊకోడు. అరే నా చెల్లెని ఎట్లా ఎత్తుకోపోతావురా అని చెప్పేసి గొడవకు వస్తాడు. అప్పుడు నాకు 12 మంది కొడుకులే, నీకేమో లింగులు ఇట్టుకోమనుకుంటే ఒక్కడే ఉండే. వాడు వీళ్ళు అందరు కలిసి కొట్టుకుంటున్నప్పుడు పోయిండే అనుకో నీ కొడుకు, అప్పుడు మొత్తం ఆస్తి నా పిల్లలకే కదా. అట్లా సార్ ఇప్పుడు మొత్తం సంపాదిస్తుంది మా పిల్లల కోసం అయినప్పుడు నేను ఎందుకు సార్ తిట్టినప్పుడు కోపడుకోవాలి అని అన్నాడంట అబ్దుల్లా. ఇది మీరు ఆలోచించుకోండి ఓటేసే ముందు. అసలు ఓటుకు కూడా ఓమాయి మనకి ఇంకా తెలివి ఎంత ఎక్కువ అంటే నోటా మీద ఓటేస్తాం. కర్ణాటకలో 2 లక్షల ఓట్లు నోటా మీద పడ్డాయంట. అది మన తెలివి. మనం ఇటు పిల్లల్ని సంపాదించుకోము, ఆస్తులు సంపాదించుకొని ఆస్తుల కోసం మేబీ చౌకీదార్ అని చెప్పేసి అక్కడ నించున్న ఒక వ్యక్తిని సపోర్ట్గా వెళ్ళాం, ఓట్ వెయ్యం. ఇదే మరి ఎట్లా జరుగుతుంది? ఇది డైరెక్ట్గా మీ ఆస్తిని మొత్తం ఇట్లా పేపర్ల మీద రాయించుకొని తీసుకుపోయి వాళ్ళ పేరు మీద ఇట్లా ఇస్తారా అంటే ఇంకొక మెథడ్ కూడా జరుగుతుంది. మొన్న కర్ణాటకలో నేహా అనే అమ్మాయిని మొహమ్మద్ ఫయాజ్